బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, రేపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని భేటీ అయ్యారు. కానీ అప్పుడే ఆయన పార్టీలో చేరుతారని చర్చ జరిగింది. కానీ ఆయన గతంలో కేవలం పార్లమెంట్ ఎన్నికల ముందు తనను పార్టీ మారొద్దంటూ కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. తాను పార్టీ మారడం లేదని గతంలో ప్రకటన చేశారు. ఆయన రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన సన్నిహితులతో సమావేశం నిర్వహించి పార్టీ నేతలతో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతున్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో ఈయన 8వ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటివరకు 7 కాంగ్రెస్లో గూటికి వచ్చారు. ఇక ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ రావడంతో 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి చేరిన వారిలో సంఖ్య పెరుగుతుంది. మొదటి నుంచి కూడా చూస్తే ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఆ తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెల్ ఎమ్మెల్యే కాళ యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఇక తాజాగా ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ పార్టీలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ వీడిన వారి సంఖ్య 8 అవుతుంది. ఇక ఎమ్మెల్సీల విషయానికి వస్తే 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో భానుప్రకాష్, దండ విఠల్, ప్రభాకర్ రావు, బసవరాజ్ సారయ్య, ఎగ్గం మల్లేశం, దయానంద్ 6 ఒకే రోజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక రేపు ప్రకాష్ గౌడ్ జైన్ అయితే మరో 2 రోజుల్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎల్లుండి లేదంటే మరో రోజు ఆయన కాంగ్రెస్ గూటికి వస్తారని ఒక చర్చ సాగుతుంది. ఇక ఇప్పటి వరకు జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే చేరారు 7. కానీ ఈ రేపు ప్రకాష్ గౌడ్ జైన్ అయితే గ్రేటర్ హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చేరడంలో ఈయన మొదటి ఎమ్మెల్యే అవుతారు. ఇక్కడ మెజారిటీగా గెలిచి అంటే గ్రేటర్ హైదరాబాద్లో మెజారిటీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడంతో వారిని అందరినీ కూడా కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందనే ఒక అంశం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లో చేర్చుకొని ఆ ఎల్పీని విలీనం చేసుకుంది. అదేవిధంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకొని బీఆర్ఎస్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ అవుతుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్లో 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 19 మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవచ్చు అనే ఒక రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇప్పటివరకు 8 మంది కాంగ్రెస్ గూటికి వస్తే ఇంకా ఇప్పటివరకు 8 మంది వస్తే ఇంకా 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇక బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మెజారిటీగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్నారో వారందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వరుసగా బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. రేపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.